తెలుగులో స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్ ఛానల్ కు స్వాగతం. ఇన్వెస్ట్మెంట్ గురు ఎడిషన్ లో భాగంగా మనం ఒక సాధారణ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థానానికి ఉన్నతంగా ఆర్థికంగా ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాల అన్వేషణలో మనం ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటున్నాం. మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటి, ఎగ్జిట్ లోడ్ ను ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు, అలాగే ఎగ్జిట్ లోడ్ ను మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎగ్జిట్ లోడ్ ను ఎందుకు వేస్తారు. సో ఎగ్జిట్ లోడ్ అంటే మనకు వచ్చేసి ఒక పెనాల్టీ అన్నమాట, ఒక ఫైన్, ఒక పెనాల్టీ, లేకుంటే మనకు తీసుకునేటువంటి అమౌంట్ లో కొంత చార్జ్ చేయడం. సో దీన్ని డీటెయిల్డ్ గా మనం డిస్కషన్ అనేది చేసుకున్నాం. సో కంప్లీట్ టాపిక్ లోకి వెళ్ళి ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే మిత్రులు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూసి ఆ తర్వాత మాత్రమే ఈ వీడియోని చూడండి. ఎందుకంటే ఒక క్లారిటీగా మీకు ఒక సిస్టమాటిక్ వేలో మీరు మ్యూచువల్ ఫండ్స్ మీ అంతకు మీరే డైరెక్ట్ గా అనలైజ్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను ప్రతి వీడియోలోనూ మీకు వచ్చేసి ఒక సిస్టమాటిక్ వీడియోలో చేయడం అనేది జరుగుతుంది, సిస్టమాటిక్ వేలో మీకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కంటిన్యూస్ గా ఒక సీక్వెన్స్ లో చూస్తూ వచ్చినట్లయితే మీకు బాగా అర్థమయ్యేదానికి అవకాశం అనేది ఉంది. సో ఇక్కడ మనం వచ్చేసి ప్రతిదీ కూడా ప్రతి విషయాన్ని కూడా మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, వీటిలో ఉన్నటువంటి రకాలంటే ఏంటివి, ప్రతిదీ కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. సో మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఎడ్యుకేట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎడ్యుకేట్ చేయడం, దాంతో పాటుగా కంప్లీట్ నాలెడ్జ్ ను ప్రొవైడ్ చేయడమే ఈ ట్యూటోరియల్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ గురించి మనం ఈ రోజు తెలుసుకుంటున్నాం. సో ఎగ్జిట్ లోడ్ అంటే ఒక రకమైనటువంటి పెనాల్టీ అన్నమాట. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ కు ఒక రకమైనటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కి ఎగ్జిట్ లోడ్ అనేది అప్లికబుల్ కాదు, వాటికి ఉండదు అనమాట. సో అయితే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఎందుకు మనకు వేస్తారు అనేది ఒకసారి గమనించినట్లయితే, చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక టైం పీరియడ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూటీఐ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వచ్చేసి 1 year లాకింగ్ పీరియడ్, లేకుంటే 1 year వరకు మనం దానిలోంచి ఎగ్జిట్ అనేది కాకూడదు. ఇన్ కేస్ ఎగ్జిట్ అయితే మనకు వచ్చేసి 1% వచ్చేసి పెనాల్టీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి 1 lakh rupees ఇన్వెస్ట్ చేసాం అనుకోండి. 1 lakh rupees ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు 1000 rupees పెనాల్టీ అనేది ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మనము 1 year లోపల ఎగ్జిట్ అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లో తిరిగి మనం 10% వరకు ఎగ్జిట్ అయ్యేదానికి అవకాశం అనేది ఇస్తారు. అంటే మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఆ యూనిట్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చేసి 100 units ఉన్నాయి. సో 100 units ను మనం ఎగ్జిట్ కావాలంటే మొత్తం అన్నింటిని ఎగ్జిట్ అయ్యామనుకోండి, ఇన్ కేసు మనకు వచ్చేసి పెనాల్టీ అనేది ఉంటుంది అనమాట. ఎగ్జిట్ లోడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇన్ కేస్ మనం వచ్చేసి పూర్తిగా ఎగ్జిట్ కాకుండా 10% మాత్రమే మనం ఎగ్జిట్ అయ్యామనుకోండి, అప్పుడు మనకు వచ్చేసి పెనాల్టీ అనేది ఉండదన్నమాట. పెనాల్టీ లేకుండా మనం మిగిలినటువంటి క్వాంటిటీని 1 year వరకు ఎక్స్టెండ్ చేసుకుని ఆ తర్వాత మనం వాటిని సెల్ చేసుకున్నట్లయితే మనకు ఎగ్జిట్ లోడ్ అనేది ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేటివి ఉండవు అనమాట. సో మనం ఎక్కడ వాటిని చెక్ చేసుకోవాలనేది కూడా మనం డీటెయిల్డ్ గా చూద్దాం అనమాట. ఎందుకంటే మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఒక సిస్టమాటిక్ వేలో లాంగ్ టర్మ్ లో మనం మంచి గెయిన్ సంపాదించుకోవడానికి మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ ను అప్లై చేసుకుంటున్నాం. సో మీరు వచ్చేసి రిటైర్మెంట్ ప్లాన్ కోసం కావచ్చు, చిల్డ్రన్ ప్లాన్ కోసం కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ప్లాన్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. వాటిని కూడా మీకు వీడియోస్ రూపంలో ఎలాంటి ఫండ్స్ ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు డీటెయిల్డ్ గా ఫర్దర్ వీడియోస్ లో రావడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది మనకు ఈక్విటీ ఫండ్స్ లో మేజర్ గా ఎక్కువ పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు వచ్చేసి 0.05% నుంచి 1% వరకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది అనమాట. సో కొన్ని ఇంట్లో ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. అలాంటి ఫండ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాంటి ఫండ్స్ కూడా మీకు వచ్చేసి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా నేను మీకు వచ్చేసి కొన్ని ఫండ్స్ అనేవి చూపిస్తాను. సో ఆ ఫండ్స్ ను మీరు బేస్ గా అయితే తీసుకోవద్దు. ఫర్దర్ మీకు డీటెయిల్ గా ఫండ్స్ గురించి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫర్దర్ వీడియోస్ అనేవి వస్తాయో వాటిని మీరు వచ్చేసి బేస్ గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించడం కోసం కొన్ని ఫండ్స్ అయితే నేను చూపించడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం వచ్చేసి 1% లేకుంటే 0.5% ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఈ 1% అమౌంట్ కూడా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక 20 years 25 years ఎస్ఐపి మెథడ్ లోనో లేకుంటే మనం వచ్చేసి లంసమ్ మెథడ్ ఒకటేసారి మనం ఇన్వెస్ట్ చేసి దాన్ని చేసుకోవడం వల్ల కూడా ఈ 1% అనేది కూడా మనకు ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఎగ్జిట్ లోడ్ ఫీజు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. అయితే కొన్నింట్లో ఉండదు కాబట్టి అలాంటి ఫండ్స్ లో మనం వచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ కావచ్చు. ఇన్ కేసు వచ్చేసి మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు వచ్చేసి మనం ఎగ్జిట్ అయ్యేసి తిరిగి రీఎంట్రీ కూడా చేసుకునే దానికి అవకాశం అనేది ఉంది. అందులోనూ మిత్రులకు ఒకటి సూచన ఏంటంటే, ఇప్పుడు వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్
10% వరకు కరెక్షన్ అయి ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 20% నియరర్గా 20% వరకు కరెక్షన్ అనేది తీసుకుంది. కాబట్టి మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి October 26, 2018లో మనం ఉన్నాం. ఇక్కడ మనకు బాగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి డౌన్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే మిత్రులు ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకు మంచి బెనిఫిట్ వచ్చేదానికి లాంగ్ టర్మ్ లో అవకాశం అనేది ఉంది. అంటే ఫర్దర్ మార్కెట్ డౌన్ కాదు అని చెప్పేసి ఉద్దేశం కాదు. ఇన్ కేస్ డౌన్ అయినప్పటికీ కూడా మనం వచ్చేసి ఇంకొన్ని కూడా బై చేసి దాన్ని యావరేజ్ చేసుకునే దానికి మ్యూచువల్ ఫండ్స్ లో కూడా యావరేజింగ్ అనేది చేసుకోవచ్చు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని వచ్చేసి డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం యావరేజింగ్ అనేది చేసుకోవచ్చు. వాటిని ఏ విధంగా అన్నది నేను మీకు డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనం మ్యూచువల్ ఫండ్స్ ను ఎక్కడ గుర్తించాలి, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ని ఎక్కడ గుర్తించాలి, ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ ని ఏ విధంగా క్యాల్కులేట్ చేసుకోవడం అనేది చేయాలన్నది మీకు ఇప్పుడు డీటెయిల్ గా నేను చూపిస్తాను. ఎక్కడ చెక్ చేసుకోవాలన్నది కూడా మీకు చూపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం, అయితే ఫర్దర్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు దీన్ని లైవ్ లో ఏ విధంగా మనం అనలైజ్ చేసుకోవాలన్నది మనకు పూర్తిగా నేను చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఎగ్జిట్ లోడ్ అన్నదానికి మీనింగ్ అన్నది మనం ఒకసారి చూసినట్లయితే, ఎగ్జిట్ లోడ్ అంటే ఒక ఇచ్చినటువంటి గడువు కన్నా ముందుగానే మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వేసేటువంటి ఒక పెనాలిటీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్స్ యొక్క డాక్యుమెంట్స్ ను ఖచ్చితంగా పరిశీలించాలి. సో కొన్ని యాప్స్ లో డైరెక్ట్ గా మనకు ఎక్స్పెన్స్ రేషియో కానీ ఎగ్జిట్ లోడ్ అనేటివి కానీ ఎంత పర్సెంటేజ్ అనేది ఉంటాయనేది ఖచ్చితంగా ఇచ్చారు. అయితే కొన్నింట్లో ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మనం డాక్యుమెంట్స్ ను కేర్ఫుల్ గా చదివిన తర్వాత మాత్రమే ఈ మ్యూచువల్ ఫండ్స్ ను మనం చూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం యూటీఐ ఈక్విటీ ఫండ్. సో మనం వచ్చేసి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే వీటిలో ఇక్కడ ఎగ్జిట్ లోడ్ గురించి మనం ఒకసారి గమనించినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియా అనేది మనం తీసుకోవాలి. మినిమం ఇన్వెస్ట్మెంట్ అంటే ఖచ్చితంగా మనం వచ్చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. సో దాని గురించి కూడా మనం ఫర్దర్ డీటెయిల్ గా డిస్కషన్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జిట్ లోడ్ క్రైటీరియా చూసినట్లయితే రిడెంప్షన్ విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలాట్మెంట్. సో ఎప్పుడైతే మనం వచ్చేసి అలాట్మెంట్ చేసుకుంటామో, అలాట్మెంట్ అంటే ఎప్పుడైతే మనం బై చేసుకుంటామో అప్పటి నుంచి వచ్చేసి 1 year లోపల రిడెంప్షన్ క్రైటీరియా అనేది ఏ విధంగా ఉంటుందంటే అప్ టు 10% ఆఫ్ ద అలొకేషన్ యూనిట్స్. అంటే 10% వరకు మనం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 100 యూనిట్స్ ఉన్నాయి, లేకుంటే 1000 యూనిట్స్ ఉన్నాయి. 1000 యూనిట్స్ లో 10% వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 100 యూనిట్స్ అవుతుంది అనమాట. సో 100 యూనిట్స్ వరకు మనకు వచ్చేసి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు. అలాగే బియాండ్ 10% ఆఫ్ ద అలాటెడ్ యూనిట్స్ 1% అనేది ఉంటుంది. సో 1% వచ్చేసి మీరు వచ్చేసి 90% క్వాంటిటీని మీరు 1 year లోపల ఇన్ కేస్ దాన్ని రెడీమ్ చేసినట్లయితే, దాన్ని సెల్ చేసినట్లయితే మనకు వచ్చేసి 1% ఇక్కడ ఛార్జెస్ అనేటివి ఉంటాయి. అలాగే రిడెంప్షన్ ఆఫ్టర్ 1 year ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అలొకేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఈ రోజు వచ్చేసి బై చేసాం అనుకోండి, ఈ రోజు బై చేసినట్లయితే నెక్స్ట్ 1 year వరకు మనం వెయిట్ చేసి ఆ తర్వాత మనం వచ్చేసి ఎగ్జిట్ అయినట్లయితే మనకు ఎటువంటి ఛార్జెస్ అనేటివి ఉండవు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చేయడం జరిగింది. ఈ ఎగ్జిట్ లోడ్ అనేది ఎందుకు తీసుకురావడం జరిగిందంటే, ఈ ఎగ్జిట్ లోడ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఫండ్ ను స్టేబుల్ చేసుకోవడానికి. ఫండ్ లో ఎక్కువ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్కువ మంది సెల్ చేస్తున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు, అలాంటప్పుడు వచ్చేసి వాళ్ళు కూడా యూనిట్స్ ను సెల్ చేసుకొని వాళ్ళు వచ్చేసి తిరిగి మీకు ఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఆ స్టేబిలిటీ కోసం ఈ ఎగ్జిట్ లోడ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరైతే స్టేబుల్ గా లాంగ్ రన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకుంటారో అలాంటి వాళ్ళకు మంచి రిటర్న్ అనేది ఉంటుంది. అయితే ఎవరైతే ఇక్కడ డౌన్ ట్రెండ్ లో, మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కొనుక్కోవడం, ఎక్కువ మొత్తంలో కొనుక్కోవడం, అలాగే అప్ ట్రెండ్ వచ్చినప్పుడు అమ్ముకోవడం చేస్తారో అలాంటి వాళ్ళకు కూడా మంచి రిటర్న్ అనేది ఉంటుంది. అయితే ఈ ఎగ్జిట్ లోడ్ అనేది మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు వచ్చేసి స్టాక్ మార్కెట్ వైజ్ అబ్జర్వ్ చేసుకుంటూ ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి డౌన్ ఫాన్ కి వెళ్ళి అప్ ట్రెండ్ కి వెళ్తుందో అలాంటప్పుడు మీరు వచ్చేసి ఎగ్జిట్ కొంతవరకు క్వాంటిటీని ఎగ్జిట్ చేసుకుంటే ఇక్కడ మంచిగానే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక 1000 క్వాంటిటీ కొనుక్కున్నప్పుడు మనం 100 క్వాంటిటీనే ఎగ్జిట్ అయినప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అలాగే ఇక్కడ మనం చూద్దాం ఎల్ఎన్టీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్. సో దీని గురించి కూడా మనం ఒకసారి చూద్దాం. దీంట్లో కూడా మనకు వచ్చేసి 1% ఇఫ్ యూనిట్స్ ఈజ్ ఎగ్జిటెడ్ ఆఫ్ 10% ఆర్ రెడీమ్డ్ ఆర్ స్విచ్డ్ అవుట్ ఆఫ్ విత్ ఇన్ 1 year అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దీంట్లో కూడా మనం వచ్చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే 1% వచ్చేసి ఛార్జ్ చేస్తారు. ఇన్ కేస్ మనకు వచ్చేసి 10% కన్నా బిలో కానీ 10% గానీ మనం రెడీమ్ చేసుకున్నట్లయితే, లేకుంటే సెల్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట. సో ఇలా క్రైటీరియా అనేది ఉంటుంది. సో ఎలాంటి వాటిల్లో మనకు వచ్చేసి ఛార్జెస్ అనేవి ఉండవు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి క్వాంటమ్ లిక్విడ్ ఫండ్. సో
ఈ లిక్విడ్ ఫండ్ లో మనకు ఎగ్జిట్ లోడ్ అనేది 0 అనమాట. ఎన్ఏ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, నాట్ అప్లికబుల్ ఎన్ఏ అని చెప్పి ఇచ్చారు. అలాగే ఎక్స్పెన్స్ రేషియో గురించి చూసినట్లయితే, ఎక్స్పెన్స్ రేషియో గురించి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, కొన్నింట్లో వచ్చేసి 2%, 2.5% కూడా ఎక్స్పెన్స్ రేషియో ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఒకసారి మీరు గమనించినట్లయితే 0.18% అంటే చాలా తక్కువగా ఎక్స్పెన్స్ రేషియో ఉంది. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్ యొక్క గ్రాఫ్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది కంప్లీట్ గా మీకు వచ్చేసి పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది, ఎక్కడా కూడా మనకు బ్రేక్ ఇచ్చేటువంటి సందర్భం లేదు. సో వీటినే మనం వచ్చేసి లిక్విడ్ ఫండ్స్ అని చెప్పేసి, లేకుంటే మనం వచ్చేసి డెప్ట్ ఫండ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఇవి డెప్ట్ ఫండ్ కిందకే వస్తాయి. సో ఇలాంటి ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు మంచి రిటర్న్ అయితే వస్తుంది. అయితే రిటర్న్ అనేది ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, 7 నుంచి 8%, 10% వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో వీటిలో ఎటువంటి రిస్క్ అనేది ఉండదు. వీటిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 రూపీస్ తో స్టార్ట్ చేస్తున్నాడు ఈ ఫండ్ లో. సో ఇలాంటి ఫండ్స్ గురించి మీకు వచ్చేసి ఇంకా డీటెయిల్డ్ గా మీకు వచ్చేసి లైవ్ లో ఎలా బై చేసుకోవాలి, వీటిని ఎట్లా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అన్ని కూడా మీకు డీటెయిల్డ్ గా నేను చెప్పడం అనేది జరుగుతుంది. మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం వచ్చేసి అనదర్ 6 to 7 days లో మీకు ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోస్ నేను పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఎవరైతే మిత్రులు ప్లాన్ చేసుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా బాగా యూజ్ అవుతాయని చెప్పేసి మీకు త్వరగా వీడియోస్ అనేవి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే రిలయన్స్ లిక్విడ్ ఫండ్, ఈ రిలయన్స్ లిక్విడ్ ఫండ్ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్ తో స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎటువంటి ఎగ్జిట్ లోడ్ అనేది ఉండదు. ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసి ఎవ్రీ 100 రూపీస్ కి 15 పైసా ఎక్స్పెన్స్ రేషియో అనేది పర్ ఇయర్ కు ఛార్జ్ చేస్తారు. అంటే 1 lakh రూపీస్ కి మనకు వచ్చేసి 150 రూపీస్ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సో ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా వీళ్ళు వచ్చేసి బాండ్స్ లో కావచ్చు, లేకుంటే బ్యాంక్ డిపాజిట్స్ లో కావచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మార్కెట్ ను అనలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి మేనేజర్స్ కూడా వీళ్ళకు, స్టాఫ్ కూడా, ఎటువంటి అనలిస్టులు కూడా వీళ్ళకి అవసరం లేదనమాట. కాబట్టి ఇలాంటి వాటిలో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే, మనకు ఈవెన్ తక్కువ రిటర్న్ అనేది వచ్చినప్పటికి కూడా మనకు వచ్చేసి కన్సిస్టెంట్ గాను, అలాగే మనకు కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే కొన్నింట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడం వలన ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకుంటే జాబ్ హోల్డర్స్, మేజర్ గా ఇలాంటి జాబ్ హోల్డర్స్ కు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేటువంటి కొన్ని ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి ఫండ్స్ గురించి కూడా నేను మీకు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇన్వెస్ట్ చేసేటువంటి ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుడిని, ఫైనాన్షియల్ అడ్వైజర్ ను సంప్రదించి మీరు డెసిషన్